హై వ్యూవర్స్, ఈరోజు దిల్ రాజు అనేటువంటి మైండ్ గేమ్, డబుల్ గేమ్ అతనికి లేనిపోయిన కొత్త కష్టాలు తీసుకురాబోతుందంటే అవుననే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అత్తి సత్యనారాయణ అని చెప్పేసి అనుశ్రీ ఫిల్మ్స్ అధినేత నిన్నటి వరకు రాజమండ్రి నగర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, అతను ఏమంటాడంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంటే దానిని ఆపే దమ్ముంది అసలు నాకు, అంటే ఆయన సినిమా వస్తుంటే థియేటర్ మూసేసే అంత దమ్ము నాకుందా? నేను ఎప్పుడో ఏప్రిల్లో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాకు ఎన్ని టికెట్లు అయితే తెగినాయో అందులో కొంత పర్సంటేజ్ ఇమ్మని అడిగాం. ఆ తర్వాత మరి ఏం చేస్తారు ఏంటంటే మరి కొత్త సినిమాలు అయితే మరి ఏం చేస్తాం, థియేటర్ మోసేస్తాం. ఇది నేను అన్నది ఆ రోజు. నాతో ఉన్నటువంటి నాతో ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ మీతో మొత్తం మీరు కలవండి మాట్లాడండి అని ఒక చిన్నపాటి నోట్ ఇచ్చి వీళ్ళైతే అటాచ్ చేస్తాను చూడండి. తర్వాత ఇంకేమన్నాడు, దిల్ రాజు ఈరోజు కమల్ హాసన్ కన్నా గొప్పగా నటిస్తున్నాడు వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవటానికి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ ప్రకటించిన తర్వాత థియేటర్లు మూసేస్తాం అని మాట్లాడినవాడు శిరీష్ రెడ్డి. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేయండి. దిల్ రాజు, నేను మీకు సవాల్ విసురుతూ ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత గోదావరి జిల్లాలో థియేటర్లు మూసేస్తాము అని చెప్పేసి నేను అన్నట్టుగా మీరు ప్రూవ్ చేయండి. బట్ మీ తమ్ముడు అన్నట్టుగా నేను ప్రూవ్ చేస్తా అని చెప్పేసి ఇతను ఛాలెంజ్ విసురుతున్నాడు. అందరూ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి అంటున్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, నిన్న పవన్ కళ్యాణ్ ఓ రకంగా ఆ పార్టీ నుంచి ఇతను సస్పెండ్ చేసిన, భవిష్యత్తులో ఇతనికి సంబంధించి ఈ సినిమాల పరంగా ఏ చిన్న సమస్య రాకుండా ఉండాలి అన్నప్పుడు ఓవరాల్ మొత్తం ప్రక్షాళించాలని అనుకున్నా, దీని వెనుక ఏదో మర్మం ఉందని అనుకున్నా. అదిగో ఇది అరే అబ్బాయి నీ పేరు వచ్చింది, నేను సస్పెండ్ చేసి పక్కన పెడతా, అసలు ఏం జరిగిందంటే నువ్వు మొత్తం చెప్పు మాకు, అప్పుడు దాన్ని బట్టి చూద్దారు అన్నట్టు వీళ్ళు అన్నారు. ఇక దాంతో ఇతను కూడా ఏమన్నాడు, ఆల్రెడీ అల్లు అరవింద్ చెప్పాడు, అరే బాబు ఆ నలుగురు ఎవరు అంటున్నారు, ఆ నలుగురు నేను లేను. దిల్ రాజు వచ్చేమన్నాడు, ఆ నలుగురు నేను లేను అంటున్నాడు. అంత సీన్ లేదు, నువ్వు ఉన్నావు, నీ తమ్ముడు ఉన్నాడు, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ అతనున్నాడు, అండ్ దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నాడు. మీ నలుగురే ఆ నలుగురు. ఇండస్ట్రీని శాసిస్తూ ఉన్నా, సినిమాలకు సంబంధించి థియేటర్ సంబంధించి నానా రకాల ఇబ్బంది పెడుతున్నది మీరే అని చెప్పేసి ఈరోజు ఈ అత్తి సత్యనారాయణ అంటున్నాడు. జనసేన మాజీ నాయకుడు అంటున్నాడు. తర్వాత ఒక క్లారిటీ ఇచ్చాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటా, జనసేనతోనే నేను ఉంటా. ఎస్, నన్ను ఇప్పుడు సస్పెండ్ చేసి ఉండొచ్చు, నేను ప్రూవ్ చేసుకుంటా నా తప్పు ఏమీ లేదని. ఈరోజు జనసేన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు, నా తప్పు ఏమీ లేకుండా పక్కన పెట్టారని. అది పక్కన పెడతాం కాదు, నన్ను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక అవకాశం ఇచ్చారు, నేను ప్రూవ్ చేస్తా, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. బట్ దిల్ రాజు నువ్వు చెప్పు, నేను తప్పు చేశానా, నువ్వు ప్రూవ్ చేయి. బట్ నీ తమ్ముడు అన్నాడు థియేటర్లు మూసేద్దాం అని చెప్పేసి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది లాజిక్. ఎప్పుడైనా సరే తెలియగలవాడు అనుకోవచ్చు, లేదన్నప్పుడు డబ్బునవాడు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ముందు జాగ్రత్త పడేవాడు ఏం చేస్తాడంటే, వాళ్ళ మనిషిది ఏదైనా తప్పు ఉంది అంటే అవతల ఇంకో మనిషిలో తప్పు ఉందంటే ఇమీడియట్గా అవతల మనిషికి అంత డైవర్ట్ ఎలా చేస్తాడు. అలాగే దిల్ రాజు చేశాడు అన్నట్టుగా ఈ సత్యనారాయణ మాటలు అనిపిస్తూ ఉన్నాయి. మరలా చెప్తున్నాను, రానున్న రోజుల్లో అయితే ఈ థియేటర్కి సంబంధించి కావచ్చు, ప్రొడ్యూసర్కి సంబంధించి కావచ్చు, ఎగ్జిబిటర్ సంబంధించి కావచ్చు, సినిమా థియేటర్ ఓనర్ సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా అడ్డదిడ్డంగా ఆడిందాట పాడింది పాట అన్నట్టుగా ఎవడూ లేకుండా అంతా ఒక పాలసీ ప్రకారం సిస్టమ్ ప్రకారం వెళ్ళే విధంగా అయితే పవన్ కళ్యాణ్ త్వరలో సెటరేట్ చేస్తాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రక్షాళన మొదలైందని నాకైతే అనిపిస్తూ ఉంది.